ఈఓ జాబ్ సాధించారు. నెక్స్ట్ తొందరలోనే తెలంగాణలో సిడిపిఓకి మళ్ళీ నోటిఫికేషన్ ఉంది. సో ఆ నోటిఫికేషన్ లో మీరు ఖచ్చితంగా సిడిపిఓ జాబ్ మేనేజర్ సార్ ఇచ్చిన కోచింగ్ వల్ల డెఫినెట్లీ సార్. మళ్ళీ సార్ అకాడమీలో నేను మళ్ళీ జాయిన్ అవుతాను. సార్ ఎంకరేజ్మెంట్ కోసం అయినా నేను జాయిన్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తాను నా ప్రిపరేషన్. ఇప్పుడు కూడా నాకు చాలా తక్కువ మార్క్స్ తో నాకు జాబ్ నేను పోయింది కాబట్టి డెఫినెట్ గా చదువుతాను సార్. సిడిపిఓ గురించి అది మంచి పోస్ట్ అని అంటాను కదా, చాలా మందికి మహిళలకు తెలియదు. సో ఈ పోస్ట్ యొక్క ప్రాధాన్యత మీరు చెప్తారా? సిడిపిఓ అండ్ ఈఓ జాబ్స్ మనం సాధించాలి అంటే ఎలిజిబిలిటీ వచ్చేసి సోషియాలజీలో ARMA అండ్ హోమ్ సైన్స్, అప్లైడ్ న్యూట్రిషన్, క్లినికల్ న్యూట్రిషన్. సో మనకి అక్కడ నోటిఫికేషన్ లో కొన్ని ఆబ్లిగేషన్స్ ఇస్తారు. సో దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవచ్చు. ప్రతి అభ్యర్థికి ఒక సక్సెస్ సాధించారంటే వాళ్ళకి స్ఫూర్తి ఉంటుంది. మీకు ఇన్స్పిరేషన్ ఉంది? యాక్చువల్లీ నేను రెగ్యులర్ గా IAS సాధించిన వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను. సో నేను కూడా వాళ్ళలాగే ఏదో ఒక జాబ్ సాధించాలి, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ నేను సాధించాలి అని నేను ఎప్పుడు అనుకుంటుండేదాన్ని. అలాగే మా ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈ జాబ్ సాధించాను సార్. యాక్చువల్గా మేడం, ఇప్పుడు చాలా మందికి సిడిపిఓ తెలియదు, మీకు ఇందాక వచ్చి అడిగాను. సో ఆ వైపు రావాలనుకున్న వాళ్ళకు మీరు ఎలాంటి సలహాలు సూచనలు? ఇంతకుముందు చెప్పినట్టు నేను BA కానీ MA సోషియాలజీ, హోమ్ సైన్స్, న్యూట్రిషన్ చేసిన వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో కాకుండా మనకి ఈ సిడిపిఓ ఈఓ కూడా ట్రై చేయొచ్చు. సో మనము దీనికి ప్రిపేర్ అవ్వడం వల్ల మనం ఈ సిడిపిఓ ఈఓ జాబ్స్ సాధించగలం. మీరు యాక్చువల్గా రెగ్యులర్గా మీరు క్లాసులు వింటారు, కానీ బుక్స్ గురించి చాలా ఇంపార్టెంట్. ఎవరు బుక్స్ చదివి మీరు జాబ్స్ సపోర్ట్ అయ్యారు? డెఫినెట్లీ నేను మేజర్ సార్ బుక్స్ చదివాను. సార్ దగ్గర ఉన్న బుక్స్ అన్ని కూడా చదివి నేను సాధించాను సార్.